హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. సుధాకర్ కామినితో నేను ఇంకెప్పుడు మధ్యాహ్నం పూట రాను అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మాటి మాటికి ఫోన్ చేసి ఎందుకు నన్ను సతాయిస్తున్నావు అని కోపంగా మాట్లాడుతూ ఉంటే కామిని నవ్వుతూ సుధాకర్ ఒంటిపై తన చేతులను వేసి మాట్లాడడం వాళ్ళిద్దరినీ దూరం నుంచి ఈ ముగ్గురు గమనిస్తున్నారు. సంజ భార్గవిని సందు మొదటిలోనే ఆపి గోడ చాటుకు తీసుకుని వెళ్ళి, భార్గవి అక్క, అక్కడ ఏం జరుగుతున్నదో, సుధాకర్ బావ ఏం చేస్తున్నాడో కొంచెం జాగ్రత్తగా గమనించు అని చెప్పింది. ఈసారి సంజ మాటల్లో భార్గవికి ఇప్పటికైనా నీ కళ్ళను తెరిచి ఏం జరుగుతుందో చూడు అని చెప్పినట్లు అనిపించింది. భార్గవి ఆ బంగ్లా దగ్గర సుధాకర్ ఏం చేస్తున్నారా అని జాగ్రత్తగా గమనించసాగింది. భార్గవి, సంజ, లావణ్య ఆ గోడచాటును నిలబడి సుధాకర్నే గమనిస్తున్నారు. కామిని సుధాకర్ ఒంటి మీద చేతులు వేస్తూ ఎక్కడ పడితే అక్కడ తాకుతూ నవ్వుతూ మాట్లాడుతోంది. సుధాకర్ కామిని వైపు చూస్తూ, నా ఒంటి మీద చేతులు వేయొద్దు, నాకు చాలా చిరాకుగా ఉంది. ఇది రోడ్డు, ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. లోపల చేసే దరిద్రం కాకుండా రోడ్డు మీద కూడా ఆ పని చేసి నా పరువుని తీస్తావా అని గట్టిగా అడుగుతున్నాడు. ఈ ముగ్గురికి ఆ బంగ్లాకి దూరంగా ఉండడం వల్ల సుధాకర్ ఆ ఆడమనిషితో ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి వినిపించట్లేదు. కానీ ఆ ఇద్దరు ఏం చేస్తున్నారనేది స్పష్టంగా భార్గవికి కనిపిస్తోంది. సుధాకర్ శరీరాన్ని ఆ కామిని ఎక్కడ పడితే అక్కడ తాకడం, సుధాకర్ బుగ్గల మీద మెడవంపుల్లో ముద్దులు పెట్టడం చూసిన భార్గవి సహించలేకపోతోంది. కామిని సుధాకర్తో 2 రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తున్నావు, ఇక్కడ నీకు పనే సరిపోతోంది, నన్ను సుఖపెట్టేది ఎప్పుడు అని గారాలు పోతూ సుధాకర్ మెడవంపుల్లో తన చేతులు పెడుతూ సుధాకర్ నడుము కింది భాగాన్ని అక్కడక్కడ గట్టిగా పట్టుకుంటూ అడుగుతోంది కామిని. సుధాకర్ కామిని వైపు చూస్తూ, ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావు అని చాలా చిరాకుగా అడుగుతున్నాడు. నీకు నా మీద భయం పూర్తిగా తగ్గిపోయింది సుధాకర్, అందుకే నీకొక మంచి గుడ్ న్యూస్ చెప్తామని ఇక్కడికి పిలిపించాను. మా అన్నయ్య జైలు నుండి విడుదల అయ్యాడు. 2 రోజుల్లో మన ఊరికి కూడా వస్తున్నాడు అనగానే సుధాకర్ ఫేస్లో టెన్షన్తో పాటు భయం కూడా వచ్చి చేరింది. కామిని సుధాకర్ ఫేస్ని చూసి గమనిస్తూ, ఇప్పుడు వచ్చింది నీ మొహంలో ఆ భయం, ఇదే నాకు కావాల్సింది. నీ మొహంలో ఈ భయాన్ని చూసి చాలా రోజులయ్యింది సుధాకర్, అందుకే ఈ విషయం నీకు ముందుగా చెబుదామని నేను నిన్ను ఇక్కడికి పిలిపించాను. మా అన్నయ్యకి ఎలా స్వాగతం పలకాలి, ఎలాంటి అమ్మాయిని గిఫ్ట్గా ఇద్దామని ఆలోచిస్తూ ఉన్నాను అని అంటుంది కామిని. అలా కామిని సుధాకర్ మీద పడి పడి మాట్లాడుతూ ఎక్కడెక్కడో ముట్టుకుంటూ ముద్దులు పెడుతుంటే దూరం నుండి భార్గవి చూసి సహించలేకపోతోంది. భార్గవికి వెంటనే తులసి మాటలే గుర్తుకు వచ్చాయి. ఈ ఊరిలో కొంతమంది ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు మగవాళ్ళు ఒంటరిగా కనబడతారా, వాళ్ళని తమ వశం చేసుకుందామా అని చూస్తుంటారని ఒకరోజు తులసి భార్గవితో చెప్పింది. భార్గవి ఇక ఆలస్యం చెయ్యకుండా బంగ్లా వైపుకి వడివడిగా అడుగులు వేసింది. లావణ్య భార్గవిని ఆపాలని చూసింది. కానీ సంజ మాత్రం లావణ్యని భార్గవి అక్కను ఆపొద్దు అని, భార్గవి అక్కని వెళ్ళనివ్వు, అక్కకు నిజం తెలియాలి, తన కళ్ళు ఇప్పటికైనా తెరుచుకోవాలి,
నువ్వు ఊరుకో అని లావణ్యని పక్కకు లాగుతుంది సంధ్య. భార్గవి నేరుగా వెళ్ళి సుధాకర్కి, కామినికి ఎదురుగా నిలబడుతుంది. ఎవరు వచ్చారన్నది కూడా గమనించకుండా సుధాకర్కి ముద్దులు పెడుతోంది ఆ కామిని. సుధాకర్ కూడా భార్గవిని గమనించుకోలేదు. భార్గవి కామినిని సుధాకర్ నుండి దూరం చేస్తూ పక్కకు లాగి కామిని చెంపపై బలంగా ఒక్కటి పీకుతుంది. అంతే, కామినికి భార్గవి కొట్టిన చెంప దెబ్బకి కళ్ళు తిరుగుతాయి. సుధాకర్ షాక్ అయి భార్గవి వైపు చూస్తున్నాడు. కామిని 2 అడుగులు వెనుకకు వేసి భార్గవి వైపు కోపంగా చూసింది. కామినికి భార్గవి ఎవరో తెలుసు. సుధాకర్ పెళ్లికి వచ్చి సుధాకర్ని, భార్గవిని, వాళ్ళ పక్కనే పీటల మీద కూర్చుని ఉన్న ఆదిత్యని, మధుని, అలానే భాస్కర్ని, కృష్ణని కూడా ఆ రోజు పెళ్లి మండపం మీద చూసింది కామిని. భార్గవి కోపంగా కామిని వైపు చూస్తూ, సిగ్గులేదా? పరాయి మగాడిని, అందులోనూ పెళ్ళైన మగవాణ్ణి కౌగిలించుకుంటున్నావు. నా మొగుడిపై నీ చేతులతో ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నావు, ముద్దులు పెడుతున్నావే, అసలు నువ్వు ఆడదానివేనా అని కోపంగా అడుగుతుంది భార్గవి. అయినా నీకు ఊర్లో ఇంతమంది మగవాళ్ళు ఉండగా నా మొగుడే కావలసి వచ్చిందటే నీకు అని భార్గవి కోపంగా కామిని వైపు ఉరిమి చూస్తోంది. కామిని పక్కనే ఉన్న రౌడీలను పిలిచింది. సుధాకర్ ఇంకా షాకులోనే ఉన్నాడు. ఎప్పుడైతే రౌడీలు భార్గవి మీదకి వస్తుండగా సుధాకర్ భార్గవికి అడ్డుగా నిలబడి ఆ రౌడీల వైపు కోపంగా చూస్తూ, అక్కడే ఆగండిరా, ఒక్క అడుగు ముందుకు వేసినా మీ ప్రాణాలు తీస్తాను అని గట్టిగా అరుస్తాడు సుధాకర్. ఆ రౌడీలు కామిని వైపు చూశారు. కామిని ఆ రౌడీలకు ఒక్క నిమిషం ఆగమని సైగ చేసింది. సుధాకర్ కామిని వైపు కోపంగా చూస్తూ వెంటనే భార్గవి సైడుకు చూసి, నీకేమైనా పిచ్చా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా నిన్ను ఇంటి నుండి బయటకు ఎవరు రమ్మన్నారు అని కోపంగా భార్గవిని అడుగుతాడు సుధాకర్. భార్గవి సుధాకర్ వైపు చూసి, నువ్వు ఈ టైంలో స్కూల్లో ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు బావా? ఇక్కడ ఈ ఆడదానితో నీకేం పని? అసలు ఈ ఆడది ఎవరు? అయినా స్కూల్ ట్యూషన్ పేరు చెప్పి బయటకు వచ్చి నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదేనా బావా అని సూటిగా సుధాకర్ని అడుగుతుంది భార్గవి. భార్గవి మాటలకు సుధాకర్ నోట మాట రాలేదు. కామిని భార్గవి వైపు చూసి నవ్వుతూ, నువ్వు నన్ను కొట్టావు, అయినా పర్వాలేదులే, నేనెవరో నీకు తెలియదు కదా అని అంటూ భార్గవిపై తన చెయ్యి వెయ్యబోతుంటే భార్గవి వెంటనే పక్కకు జరిగి, నీలాంటి ఆడవాళ్ళ నీడ కూడా నా మీద పడటానికి వీల్లేదు అని గట్టిగా అంటుంది. భార్గవి సుధాకర్ వైపు చూసి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బావా అని సుధాకర్ని ప్రశ్నిస్తుంది భార్గవి. కామిని నవ్వుతూ సుధాకర్ వైపు చూసి, నా గురించి నా చెల్లికి చెప్పవా సుధాకర్ అని అంటుంది. భార్గవి కోపంగా కామిని వైపు చూస్తూ, ఎవరే నీకు చెల్లి? ఇంకొకసారి నన్ను చెల్లి గిల్లి అని వరుసలు కలిపావంటే నీ మూతిపళ్ళు రాలగొట్టి నీ చేతిలోనే పెడతాను, జాగ్రత్త. నిన్ను చూస్తుంటే తెలియట్లేదా నువ్వు ఒక బజారుదానివని? బజారుదానివి కాబట్టే అలానే ప్రవర్తిస్తున్నావు. ఛీ, అయినా నీతో నాకు మాటలేంటే? ఇదంతా ఏంటి బావా అని సుధాకర్ వైపు చూస్తూ మళ్ళీ ప్రశ్నిస్తుంది భార్గవి. ఈ బజారుది ఎవరు? నీకు దానికి సంబంధం ఏంటి? నిన్నెందుకు అది ముట్టుకొని ముద్దులు పెడుతోంది? నువ్వెందుకు తాను నిన్ను ముట్టుకుంటున్నా ఊరుకుంటున్నావు? ఇదంతా ఏంటి బావా అని సుధాకర్ని నిలదీసింది భార్గవి. సుధాకర్కి భార్గవి అడిగిన దానికి
ఏమని సమాధానం చెప్పాలో తోచక అలా భార్గవిని చూస్తూ నిలబడిపోయాడు సుధాకర్. కామిని చిన్నగా నవ్వుతూ సుధాకర్ వైపు చూసి, నా చెల్లెలికి మన మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పమని నిన్నే అడుగుతోంది సుధాకర్. మన మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నన్ను చెప్పమంటావా, నువ్వే వివరించి మన గురించి నా చెల్లెలికి చెప్తావా అని అడుగుతుంది కామిని. సుధాకర్ కామిని వైపు చీదరింపుగా ఒక చూపు చూసి భార్గవి చేతిని పట్టుకుని, ముందు ఇంటికి పోదాం పదా, అక్కడ మాట్లాడుకుందాం అని భార్గవి వైపు చూస్తూ అంటాడు సుధాకర్. భార్గవిని సుధాకర్ తీసుకుని వెళ్ళబోతుండగా కామిని సుధాకర్ని ఆపుతుంది. సుధాకర్ కామిని వైపు చూశాడు. కామిని, అది నన్ను కొట్టింది, దాని చేత నాకు క్షమాపణ చెప్పించు, అప్పుడే నువ్వు అది ఇక్కడి నుండి కదిలేది అని కోపంగా గట్టిగా అంటుంది కామిని. సుధాకర్ కామిని వైపు చూసి, చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దు కామిని అని అంటాడు. ఇది చిన్న విషయమా? అది నన్ను కొట్టడం నీకు చిన్న విషయమా అని కామిని నవ్వుతూ, నా చెల్లెలు నీ గురించి తెలుసుకోవాలని తెగ ముచ్చట పడుతోంది. ఆ ముచ్చటేదో మా చెల్లెలికి చూపిస్తే సరిపోతుంది కదా సుధాకర్ అని అంటుంది. సుధాకర్ కోపంగా కామిని వైపు చూసి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు కామిని, నా భార్యకి నువ్వు దూరంగా ఉండు అని కోపంగా అంటాడు సుధాకర్. భార్యనా? ఇది నీ భార్యనా? అయితే మరి నీకు నేనేమవుతాను సుధాకర్ అని అడుగుతుంది కామిని. ఆ మాట విన్న భార్గవికి ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. కామిని అలా మాట్లాడడం సుధాకర్కి కూడా పెద్ద షాకే తగులుతుంది. కామిని భార్గవి వైపు చూసి నవ్వుతూ సుధాకర్తో, అయినా దీనికి ఎంత ధైర్యం ఉంటే నన్నే కొట్టింది? నేను ఒక సైగ చేస్తే చాలు నా మనుషుల చేతిలో దీని గతి ఏమవుతుందో నీకు బాగా తెలుసు కదా సుధాకర్ అని కోపంగా అంటుంది కామిని. సుధాకర్ కామిని మాటలకు ఒక నిమిషం భయపడి, నా భార్య నిన్ను కొట్టినందుకు నా భార్య బదులు నేను నీకు క్షమాపణ కోరుతున్నాను, ప్లీజ్ కామిని, నా భార్యని నన్ను క్షమించు అని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతాడు సుధాకర్. భార్గవి సుధాకర్ వైపు చూసి ఆశ్చర్యపోతూ అలానే బొమ్మలా నిలబడి ఉంది. సుధాకర్ భార్గవిని గమనిస్తూ కామిని వైపు చూసి, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం కామిని, నేను మళ్ళీ వస్తాను కదా, నీ మాటను నేనెప్పుడైనా కాదన్నానా చెప్పు అని అంటాడు సుధాకర్. కామిని సుధాకర్ వైపు చూసి, నేనెవరో నా చెల్లికి అర్థమయ్యేలా చెప్పు, లేదంటే నా గురించి నీకు బాగా తెలుసు కదా అని సుధాకర్ ఒంటి మీద తన చేతిని వేసి సుధాకర్ పెదవులపై ఒక ముద్దు ఇస్తుంది కామిని. తన ముందే తన భర్తకి వేరే ఆడది అలా ముట్టుకుంటూ ముద్దు పెట్టింది అంటే వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం ఉండి ఉంటుందో అర్థం చేసుకోలేనంత అమాయకురాలైతే కాదు భార్గవి. కామినిని సుధాకర్ని అలా చూసి భార్గవి గుండె అక్కడికక్కడే బద్దలైపోయింది. సుధాకర్ ఒకవైపు భార్గవి పరిస్థితిని గమనిస్తూనే, ఇప్పుడు నేను కామినిని దూరంగా నెట్టితే ఈ రాక్షసికి వచ్చే కోపం నుండి నా భార్యను నేను కాపాడుకోలేను, కామిని ఏమి చేస్తున్నా నేను మౌనంగా భరిస్తూ ఉండాలి, నేను ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని అనుకుంటాడు. సుధాకర్కి కూడా బాగా తెలుసు కామిని కావాలని భార్గవి ముందు తనకి ముద్దు పెడుతోందని. ఇలా చేస్తేనే కదా నా భార్య నన్ను అనుమానించి నా నుండి దూరంగా నన్ను వదిలి వెళ్ళిపోతుందని ఈ కామిని ప్లాన్. కావాలనే కామిని ఇదంతా చేస్తోందని సుధాకర్కి అర్థమైపోయింది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.